నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. మనకి హైదరాబాదులో ఎంతో పేరు ప్రఖ్యాతులున్నటువంటి భక్తి శ్రద్ధలతో మరీ ముఖ్యంగా వీసా కావాలి, రావాలి అన్న కోరిక ఉన్నవాళ్ళు మరి బాలాజీని దర్శించుకుంటారు. బాలాజీ దేవాలయం అంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. అయితే ఇప్పుడు అమెరికన్సు ఈ బాలాజీ దేవాలయం మీద టార్గెట్ చేసినట్టుగా మనకి స్పష్టంగా ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటసలు చిలుకూరి బాలాజీ దేవాలయం మీద అమెరికా వాళ్ళు టార్గెట్ చేయటం ఏంటి అన్న అంశాలని రియలిస్టిక్గా పార్టీలకి సంబంధం లేకుండా ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అమెరికా చిలుకూరి బాలాజీ మీద టార్గెట్ చేసి విశ్లేషణ చేద్దాం. అమెరికాలోని రిపబ్లికన్ సెనేట్ ఎరిక్ స్మిత్ ఏకంగా హైదరాబాదులో బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ చిలుకూరి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని టార్గెట్ చేస్తూ ఈ మధ్య కాలంలో ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. అది ఇప్పుడు సంచలనం రేపుతా ఉంది. టెంపుల్ పైన రిపబ్లిక్ సెనేటర్కి ఏంటి అసలు ప్రాబ్లం? ఆయనకి ఏంటి ప్రాబ్లం బాలాజీ టెంపుల్ మీద? అంటే ఆ టెంపుల్లో వీసా కార్టెల్లో భాగం అంటూ చెప్పి ఆయన ఘాటైన విమర్శలు, ఆరోపణలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ వీసా కార్టెల్ నడుస్తుంది. ఈ గ్లోబల్ వీసా కార్టెల్కు హైదరాబాద్లో ఏకంగా మన చిలుకూరి బాలాజీ టెంపుల్ ఉంది. ఈ దేవాలయాల్లో ప్రార్థనలు చేస్తే ప్రార్థనలు అందరూ వీసా కోసం చేస్తారు, మొక్కి వస్తారు. వాళ్ళకి వీసా రావాలి అంటూ చిలుకూరి బాలాజీ టెంపుల్ పైన అటాక్ చేశాడు అమెరికాలో ఉన్నటువంటి సెనేటర్. హైదరాబాదులో మనందరికీ తెలుసు చిలుకూరి బాలాజీ టెంపుల్ ఎంత ఫేమసో. దేవుని పైన ఉన్న భక్తితో వీసా టెంపుల్ అని కూడా దీన్ని జనరల్గా పిలుస్తూ ఉంటారు, జనరల్గా అంటూ ఉంటారు. అది వాస్తవమే. కానీ రిపబ్లిక్ సెనేటర్ దేవుని పైన భక్తితో అనటం లేదు. ఇక్కడ ఆయన దేవుని పైన భక్తితో మాట అంటలా. గ్లోబల్ వీసా కార్టెల్లో ఈ టెంపుల్ భాగం అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అంతర్జాతీయంగా ఒక వీసా మాఫియా నడుస్తుందంట. ఈ వీసా మాఫియాకి ఉన్న దేవాలయమే చిలుకూరు బాలాజీ టెంపుల్ అని చెప్పి ఆయన వ్యాఖ్యలు. వీసాలు అనే చర్చ ఈ మధ్య కాలంలో బాగా వస్తూ ఉంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ చరిత్ర కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే మొదట్లో అది ఇనీషియల్ నుంచి వెరీ బిగినింగ్ నుంచి వీసాల గురించి పెద్ద చర్చ లేదు. అది ఆయనకి తెలవకపోవచ్చు. అది బిగినింగ్ నుంచి ఆ టెంపుల్ దానికోసం ఉంది అని కాదు. అందువల్ల ఏదో ఒక వీసాల మాఫియా ఏర్పాటు చేసినటువంటి టెంపుల్ అన్న రీతిలో ఆయన ఎక్స్లో పోస్ట్ చేయటం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ దేవాలయం ఉంది అంటే వీసాల కొరకు మాత్రమే ఉంది ఈ దేవాలయం చిలుకూరి బాలాజీ టెంపుల్. ఒక్కసారి ఈ కామెంట్ చేసినటువంటి సెనేటర్ ఎరిక్ స్మిత్ హైదరాబాద్ తీసుకొచ్చి ఆ చిలుకూరు దేవాలయం దగ్గర ఒక రోజు కూర్చోబెట్టి తిప్పిస్తే గుడి చుట్టూ అప్పుడు అర్థమవుతుంది ఆయనకి ఇది కేవలం వీసాలకి మాత్రమే మాఫియా అన్న మాటనే ఆయన రియలైజ్ అవుతాడు. అక్కడ కేవలం వీసాల కొరకే వస్తున్న వాళ్ళు ఉన్నారా? ఇతరులు ఇంకా అసలు ఎవరు రారా? అందరూ వస్తుంటారు, అందరూ రకరకాల కోరికలు కోరుతూ ఉంటారు. దాని గురించి ఆ వీసా మాఫియాకి టెంపుల్ని లింక్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? కాకపోతే ఈవెన్ వీసా ఎవరికైతే వస్తుందో వాళ్ళు తిరుపతికి కూడా పోయి మొక్కుకొని వస్తారు కదా. అది నమ్మకం, విశ్వాసం. అంటే తిరుపతి కూడా వీసాకు అప్లై అవుతుంది కదా. ఇలాంటిది ఏదైనా ఎగ్జామ్ రాకపోతే ఏ ఎగ్జామ్ అయినా లేదా ఐఏఎస్ రాయాలనుకుంటే ఒకసారి వెళ్ళి ఇష్టదైవాన్ని మొక్కుకొని రావటం అనేది వాళ్ళ నమ్మకం. అది అంటే అది ఆయన ఐఏఎస్ దేవుడని, ఆ మొక్కుకున్న ఇంకోసారి ఐపీఎస్ దేవుడని మళ్ళీ దీన్ని మాఫియాకి లింకప్ చేయటం అనేది ఏ విధంగా సహేతుకం? దైవానికి వీసాలకి లింక్ ఏంటి అసలు? ఆ మాటకు వస్తే అమెరికాలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, అక్కడ కూడా ఉన్నాయి టెంపుల్స్. అందువల్ల మీకు ఈ రకంగా ప్రపంచంలో రిలీజియస్ ఫ్రీడమ్, ఈ రిలీజియస్ ఫ్రీడమ్ గురించి భారత ప్రజలకు ఉపన్యాసాలు చెప్పేటువంటి అమెరికాలో రిపబ్లికన్ సెనేటర్ ఒక టెంపుల్ని పవిత్రంగా, పరమ పవిత్రంగా భావించే దేవాలయాన్ని గ్లోబల్ వీసా మాఫియాలో భాగం అని అనటం ఎంత దుర్మార్గం! ఇదెక్కడ దుర్మార్గం? ఎందుకు ఈ టెంపుల్ మీద పడుతున్నారు అని అంటే ఆయన వాదన ఏంటంటే ఒకసారి మనం అందులో లాజిక్ గమనించినట్టయితే అమెరికాలో H1B వీసా లేదా L1 వీసా, F1 వీసా, అలాగే OPT అంటారు, అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఇవన్నీ కూడా అమెరికన్ మిడిల్ క్లాస్ వాళ్ళని దెబ్బతీస్తున్నాయి అనేది ఆయన భావం అయి ఉండవచ్చు. ఎందుకంటే H1B వీసాల్లో మోర్ దాన్ 70% బెనిఫిషరీస్ ఇండియన్సే అనేది కూడా వాస్తవమే. మన తర్వాత నెక్స్ట్ బెనిఫిషరీస్ చూసుకున్నట్టయితే చైనా,
వాళ్ళు ఒక 12% ఉంటారు. ఈ రిపబ్లికన్ సెనేటర్ వాదన అసలు ఏమై ఉండొచ్చు ఈ బ్యాక్‌గ్రౌండ్ నేపథ్యంలో అంటే, హెచ్-1బీ వీసా ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతది. దాంతోటి స్టార్ట్ అవుతది. హెచ్-1బీ వీసా తర్వాత మళ్ళీ గ్రీన్ కార్డు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సిటిజన్‌షిప్. ఈ రకంగా అమెరికన్‌కి రావాల్సినటువంటి ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి అనేది బహుశా అక్కడున్న కొంతమంది వాదన, లేదా ఈ సెనేటర్ వాదన అయ్యి ఉండి ఉండవచ్చు. ఈ లాజిక్‌లో కొంత నిజం ఉంటే ఉండవచ్చు. లేదని అనట్లా. హెచ్-1బీ వీసా అనేది అసలు ఎందుకొచ్చింది? అసలు అది దానికి ప్రస్తావన ఎందుకొచ్చింది? పెద్ద పెద్ద కంపెనీస్ కాదు. ఏవైనా పెద్ద కంపెనీలు హైలీ స్కిల్డ్ వర్కర్స్ అంటే అత్యంత నైపుణ్యం కలిగిన వారు అమెరికాలో షార్టేజ్ ఉంటారు కాబట్టి అక్కడ దొరకనప్పుడు విదేశాల నుంచి హైర్ చేసుకోవటానికి ఈ హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ అనేది అసలు ప్రారంభించబడటానికి రీజన్ అది. అలా కాలక్రమంగా అదేమైంది, అమెరికన్‌లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దెబ్బతీసేందుకు, అమెరికన్‌ల వేతనాలని డిప్రైవ్ చేసి కృత్రిమంగా తగ్గించేలా చేసేందుకు ఇదొక చీప్ లేబర్ స్ట్రాటజీగా అమెరికన్ కంపెనీలు వాడుతున్నాయి అన్నది ఆయన ఆరోపణ. ఈ సెనేటర్ గారి ఆరోపణ అది అయి ఉండవచ్చు. ఈ ఆరోపణలో కాస్త లాజిక్ ఉంది అనేది నిజం, అసలు లేదని నేను అనటంలా. ఎందుకు అంటే ఇది ప్రారంభించినప్పుడు హెచ్-1బీ వీసా హైలీ స్కిల్డ్ పీపుల్స్ కోసమే. యాజ్ ఆన్ నౌ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రారంభించినప్పుడే కాదు. యాజ్ పర్ ద పేపర్ హెచ్-1బీ వీసా హైలీ స్కిల్డ్, కానీ హైలీ స్కిల్డ్ వాళ్ళకే మాత్రమే కాకుండా కన్సల్టెన్సీ ఫార్మ్స్ బాగా పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాక అమెరికాలో ఉద్యోగం చేయటానికి ఇదొక సోర్స్ లాగా మారిపోయింది హెచ్-1బీ వీసా అనే సిస్టమ్. అలా కొంత అదుపు తప్పిందా, లేదా కొంత డైవర్స్ కూడా అయింది అనేది వాస్తవం. అయితే దీనివల్ల కేవలం ఇండియానే లాభపడిందా, కేవలం భారతీయులే లాభపడ్డారా? వాస్తవంగా మీకు ఇండియా నుంచి దీనివల్ల బ్రెయిన్ డ్రైన్ అయింది అనేది వాస్తవం కాదా? ఇది కూడా ఇండియాకి నష్టపడేటువంటి అంశమే కదా. భారతీయులు లాభపడ్డ మాట నిజం, కానీ ఇండియా నుంచి హయ్యెస్ట్ టాలెంటెడ్ వాళ్ళు కూడా అమెరికాకు వెళ్ళి అమెరికా ఎకానమీలో భాగమయ్యారు. అమెరికా ఎకానమీ డెవలప్ అవటం కోసం వీళ్ళు అందులో భాగస్వామ్యం అయిన మాట కూడా వాస్తవమే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలన్ మస్క్ అమెరికా అతను కాదు, ఇతను కూడా హెచ్-1బీ వీసా మీద అమెరికాకు వచ్చిన అతనే. అలాగే సుందర్ పిచే కానీ, సత్య నాదెళ్ల కానీ, ఇటువంటి మహానుభావులు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా హెచ్-1బీ వీసా మీద వచ్చిన వాళ్ళే. టాప్ కార్పొరేట్ లీడర్స్ వీళ్ళంతా కూడా హెచ్-1బీ వీసా మీద వెళ్ళి అలా అమెరికాకు సెటిల్ అయ్యి అమెరికా అభివృద్ధిలో ఎకానమీ డెవలప్మెంట్లో వీళ్ళు పాత్ర ఉంది కదా. హెచ్-1బీ వీసా ప్రోగ్రామే లేకపోతే ఎలన్ మస్క్ లాంటి పారిశ్రామికవేత్తలు అమెరికాకి వెళ్ళి ఉండేవాళ్ళ? ఇవాళ మరి టెస్లా కానీ, స్పేస్ ఎక్స్ కానీ అమెరికాలో వచ్చి ఉండేవా? ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా, నేను కూడా చాలా కాలం క్రితం హెచ్-1బీ వీసా మీద ఎంప్లాయ్ చేశాను అని చెప్పి ఆయన గతంలో కూడా స్వయాన ట్రంప్ కూడా చెప్పిన విషయం మనకు గుర్తుంది. ఇవాళ అమెరికన్ ఎకానమీని సబ్సిడైజ్ చేస్తూ అమెరికన్ బిజినెస్కి కావలసినటువంటి మానవ వనరులను సమకూరుస్తున్నటువంటి హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ హ్యూమన్ రిసోర్స్ని వాళ్ళకి అందిస్తున్నారు కదా. దాన్ని కావాలంటే అమెరికన్లు వేజెస్ ఎలా డిప్రైవ్ అవుతున్నాయి అని చూడకుండా, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ ఆల్ టుగెదర్. దానికోసం టెంపుల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? అది కూడా మన హైదరాబాద్లో బాలాజీ టెంపుల్ని, చిలుకూరు బాలాజీ టెంపుల్ని టార్గెట్ చేయవలసిన అవసరం లేదు కదా. అమెరికాలో హెచ్-1బీ వీసాల పైన వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అమెరికన్ ఎకానమీకి చాలా కంట్రిబ్యూట్ చేశారు. ఆ విషయాన్ని మర్చిపోయి మరి ఈ విధంగా అనటం ఎంతవరకు కరెక్టు? స్థానిక అమెరికన్లకు కూడా చాలా ఉద్యోగాలు దొరికినాయి దీనివల్ల. ఎకానమీ డెవలప్ కాకపోతే అమెరికాలో కూడా ఉద్యోగాలు రావు కదా. మరి ఎకానమీ డెవలప్ అయింది కదా. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళ వల్లే మరి అప్పుడు అమెరికాలో ఇంత డెవలప్ అవటానికి భారతీయుల కంట్రిబ్యూషన్ ఉంది కదా అనేది మనం మర్చిపోవద్దు. ఆ సెనేటర్ కూడా మర్చిపోవద్దు. అమెరికన్ ఎకానమీ స్ట్రెంథన్ చేశారు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అనేది వాస్తవం. అమెరికాలో బిజినెసెస్ని ఎక్స్పాండ్ చేసుకున్నారు అని అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళ స్కిల్ మ్యాన్ పవర్ వల్లే అమెరికాని సంపద సృష్టించిన విషయం వాస్తవం. అందులో భాగంగానే తాము కూడా కొంత లాభం పొందిన మాట వాస్తవం, అందులో డౌట్ ఏం లేదు. సో ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో అదేదో చిలుకూరు బాలాజీ టెంపుల్ని ఒక మాఫియాతో కనెక్ట్ చేసి ఈ సెనేటర్ కార్టెల్ మాట్లాడటం, ఈ అమెరికాకి ఏదో మనం అంతా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళంతా దోచుకున్నట్లు మాట్లాడటం అనేది దుర్మార్గమైన విషయం. ఆ దోపిడీలో ఒక దేవాలయాన్ని ఇన్వాల్వ్ చేయటం, ఈ దోపిడీ నెట్వర్క్లో
భాగం అని చెప్పి చెప్పటం అనేది మరింత దుర్మార్గమైన ఆలోచన. అమెరికన్ సెనేటర్ చేసినటువంటి వ్యాఖ్యలు అనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.